హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు 2024 మిలాన్ విన్యాసాల గురించి తెలుసుకుందాం. ఎక్కడ జరిగాయి, దాని థీమ్ ఏంటి, ఏ డేట్స్లో జరిగాయి, మొత్తం అంతా వివరంగా చూద్దాం. ఓకేనా? నేను దీని గురించి ఈ మెటీరియల్ నుంచి ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, దాంట్లో క్లియర్గా చెప్తాను చూడండి. అయితే ఈ మిలాన్ 2024 విన్యాసాలు ఎక్కడ జరిగాయండి అంటే విశాఖపట్నంలో జరిగాయి, మన విశాఖలో జరిగాయండి. ఎన్నో ఎడిషన్ అంటే 12వది అనమాట. 12వ ఎడిషన్ ఇది, 12వది. తర్వాత డేటు 2024 ఫిబ్రవరి 19th నుంచి 24 వరకు జరిగాయండి. 19th నుంచి 24 వరకు జరిగాయి. ఎవరు స్టార్ట్ చేశారంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్టార్ట్ చేశారు ఈ విన్యాసాలని. ఓకేనా? తర్వాత థీమ్ ఏంటంటే దీనిది విన్యాసాల యొక్క థీము కమరడరీ అంటే ఫ్రెండ్షిప్, అండ్ కోహిషన్ అంటే ఐక్యత, అండ్ కొలాబరేషన్ అంటే సహకారం. ఫ్రెండ్షిప్, ఐక్యత, సహకారం మూడు కలిసి థీమ్ అన్నమాట. తర్వాత ప్రదర్శనలో పాల్గొన్న దేశాలు ఎన్ని అంటే 51 దేశాలు పాల్గొన్నాయి. ఫస్ట్ ఇండియాతో పాటు ముఖ్యమైన దేశాలు ఏంటంటే రష్యా, జర్మనీ, జపాన్, శ్రీలంక, ఇరాన్, అమెరికా, యూకే, లండన్, ఇంకా ఇతర దేశాలతో కలిపి 51 దేశాలు పాల్గొన్నాయన్నమాట. తర్వాత భారత్ నుండి పాల్గొన్న వాహక నౌకలు ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, 2 వాహక నౌకలు అన్నమాట. తర్వాత ఈ విక్రమాదిత్య యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భారత్లో సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడం, దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఐఎన్ఎస్ విక్రమాదిత్య యొక్క ఇంపార్టెన్స్. విక్రాంత్ కూడా యుద్ధ నౌక అన్నమాట. మొట్టమొదటిసారిగా తయారు చేసిన వాహక యుద్ధ నౌక భారత్దే ఐఎన్ఎస్ విక్రాంత్. ఓకేనా? తర్వాత ఫిబ్రవరి ముఖ్యమైన డేట్స్ ఏంటంటే ఇందులో ఫిబ్రవరి 21న క్రీడా పోటీలు, గేమ్స్ అనేవి నిర్వహించారు. తర్వాత మ్యారిటైమ్ టెక్నికల్ ఎక్స్పో 2024ను కూడా 24 ప్రారంభోత్సవం కూడా ఫిబ్రవరి 21నే జరిగింది. తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ విజిట్, ద్వైపాక్షిక విన్యాసాలు కూడా 21నే స్టార్ట్ చేశారు. తర్వాత మిలాన్ విలేజ్ను కూడా చాలా ఇంపార్టెన్స్ ఇది. మిలాన్ విలేజ్ను కూడా ఇక్కడ ఫిబ్రవరి 21నే డేట్ మనకు చాలా ఇంపార్టెంట్. మన గ్రూప్ 2లో కూడా డేట్స్ వైజ్గా అడిగారు. ఈ డేట్లో ఏం జరిగింది, ఈ డేట్లో ఏం జరిగిందని బిట్స్ వస్తున్నాయి, కాబట్టి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 21నే మిలాన్ విలేజ్ స్టార్ట్ చేశారు. ఓకేనా? గేమ్స్ కూడా ఇక్కడే జరిగాయి. తర్వాత ఫిబ్రవరి 22లో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని సాముద్రిక ఆడిటోరియంలో అంతర్జాతీయ సెమినార్ని స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారంటే మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు స్టార్ట్ చేశారనమాట. ఈ సెమినార్ను ఎలా స్టార్ట్ చేశారు, ఏం చెప్పారంటే ముఖ్యంగా ప్రపంచ సహకారాన్ని, సముద్ర భద్రతను బలోపేతం చేయడమే ఈ మిలాన్ విన్యాసం యొక్క ముఖ్యమైన లక్ష్యమని ఆయన మనకి తెలియజేశారు ఉపరాష్ట్రపతి గారు సెమినార్లో. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి 22నే అంతర్జాతీయ నగర కవాతును కూడా నిర్వహించారు. 51 దేశాలు అన్నాం కదా, ఆ దేశాలన్నీ కూడా కవాతు నిర్వహించారనమాట. ఈ కవాతు యొక్క ముఖ్య అతిథి ఎవరు అంటే అజయ్ భట్ ఎవరు? రక్షణ సహాయ మంత్రి. రక్షణ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ అనుకున్నాం కదా, రాజ్నాథ్ సింగ్. రక్షణ సహాయ మంత్రి అభయ్ భట్, ఆయన స్టార్ట్ చేశారనమాట 22నే. తర్వాత 15th B స్టీల్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల మొదటి నౌకకు పెట్టిన పేరు ఏంటంటే ఐఎన్ఎస్ విశాఖపట్నం. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఐఎన్ఎస్ విశాఖపట్నం 15B స్టీల్ గైడెడ్ మిసైల్కు ఐఎన్ఎస్ విశాఖపట్నం అని నేమ్ పెట్టారనమాట. తర్వాత మిలాన్ విన్యాసాలను 2 దశల్లో నిర్వహించారు. ఒకటి సీ ఫేజు, 2 హార్బర్ ఫేజ్ అనమాట. సీ ఫేజ్లో ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొందంట. ఓకేనా? సీ ఫేజ్లో 2023లో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని ఎవరు స్టార్ట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు, మన ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారు. అయితే సీ ఫేజ్లో ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొంది. తర్వాత ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, సబ్మెరైన్స్, సీ ఫేజ్ విన్యాసాలు జరిగాయి అన్నమాట. ఓకేనా? తర్వాత ఇంకా ముఖ్యమైన ఇక్కడి వరకు చాలు. తర్వాత ముఖ్యమైన నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మిలాన్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే సమావేశం, హిందీలో సమావేశం అని అర్థం, మీటింగ్ అనమాట. తర్వాత దీని ఉద్దేశ్యం, అసలు మిలాన్ 2024 యొక్క ఉద్దేశం ఏంటంటే వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధం నెలకొల్పడం, తర్వాత శత్రు సైన్యానికి మన బలగం గురించి తెలియజేయడం.
దీనికి డ్యూరేషన్ అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది అంటే ఈ మిలాన్ విన్యాసాలు 2 సంవత్సరాలకు ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. తర్వాత 11వ విన్యాసం, ఇది 12వది విశాఖలో జరిగింది. ఈ 11వది ఎక్కడ జరిగిందంటే 2022లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4వ తారీఖు వరకు విశాఖలోనే జరిగింది. అంటే 11వది కూడా విశాఖలోనే జరిగింది, ఇప్పుడు 12వది కూడా విశాఖలోనే జరిగింది. 11వది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు జరిగింది. ఇప్పుడు 12వ విన్యాసాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి, ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు జరిగాయి అన్నమాట. డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్స్ అండి. ఓకేనా, ఇది మన మిలాన్ విన్యాసాలు. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.